అందరికీ వందనములండి. బాగున్నారా? ఈరోజు చక్కని అంశం నేర్చుకుందాం. దేవునికి అడగవలసిన వరాలు ఏమిటి? అంశము దేవునికి అడగవలసిన వరాలు ఏమిటి? దేవుడికి వరాలు ఏమి అడగాలి? ఒకప్పుడు దేవుడు ఎవరో, దేవుని రూపం ఏంటో, దేవుని స్వభావం ఏంటో, దేవుని చిత్తం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో తెలియకుండా లోకంలో ఒట్టిదైనటువంటి విగ్రహాన్ని, ఈ లోక ప్రకృతిని, మానవులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములని వ్యర్థంగా ఆరాధించిన మనము నిజ దేవుడిని ఎరిగిన తర్వాత ప్రతి క్రైస్తవుడు దేవుడికి ఏమని వరం అడగాలి? ఈరోజు చాలామంది దేవుడికి ఏ వరం అడగాలో తెలియక ఏది పడితే అది అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఏమడుగుతున్నారు అని చూస్తే దేవుడికి ఉపవాసాలు ఉండి దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తి కావాలని అడుగుతున్నారు, అప్పులు తెరలు అడుగుతున్నారు, పిల్లలు కావాలని అడుగుతున్నారు, అలాగే అప్పు తీర్చగలిగే శక్తి ఏమని అడుగుతున్నారు. అలాగే చూస్తే ఇల్లు కావాలని, వాకిళ్ళు కావాలని, వెండి కావాలని, బంగారం కావాలని, సామాన్లు కావాలని, ఉద్యోగం కావాలని రకరకాలు అడుగుతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని, అంటే బైకులు కావాలని, సైకిల్ కావాలని, ప్రేమించిన ప్రేయసి నాకు దక్కాలని, లేదా ప్రేమించి ప్రియుడు నాకు దక్కాలని, ఒకటి కాదు ఇలాగా అనేకం అడుగుతున్నారు. నిజమైన భక్తులు ఏమడుగుతారో ఈరోజు మన గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు చాలామంది దేవుడికి ప్రేమిస్తున్నామని చెప్పుకొని పనికి మన చెత్త అంతా అడుగుతున్నారు తప్ప దేవుడికి ఇష్టమైన అడగడం లేదు. కాబట్టి నిజమైన దేవుడు నీకు ప్రత్యక్షమైతే ఏం వరం అడుగుతావు? ఆయుష్ అడుగుతావా? ధనం అడుగుతావా? అందం అడుగుతావా? వృద్ధాప్య రాకుండా నిత్యం యవ్వనంగా కోరుకుంటావా? లేకపోతే లోకంలో అధికారం కావాలని కోరుకుంటావా? ఇవే అడగవలసింది. అసలు దేవుడు నిజంగా ప్రేమిస్తే నిజమైన భక్తులు ఏమడిగారో మనం ఈరోజు గ్రంథం ఆధారంగా నేర్చుకుందాము. కీర్తన గ్రంథము 27:4 కీర్తన గ్రంథము 27:4 యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన మందిరములో నివసింపగోరుచున్నాను. ఎవరైనా దేవుడు నిజంగా ప్రత్యక్షమైతే దేవుడిని అడగవలసింది ఏంటి? అయ్యా, ఈ పాపిష్టి లోకంలో, ఈ పాపిష్టి మనుషుల దగ్గర నేను నీతిమంతుడిని, నన్ను నీతిమంతుడిగా మార్చావు, పరిశుద్ధుడిగా మార్చావు, నీ స్వభావం నాకు ఇచ్చావు, ఈ లోక మర్యాద నేను పాటించలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను మనుషుల మధ్య, నన్ను తీసుకెళ్ళిపోయి అడగాలి తప్ప ఎవడైనా అప్పులు ఇవ్వమని, పెళ్ళిళ్ళు చేయమని, ఉద్యోగం ఇవ్వమని అధికారికంగా అడుగుతాడా? కీర్తనటువంటి దావీదు గారు ఏమన్నారంటే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, ఏంటి వరం అడిగాడట? దానిని నేను వెతుకుతున్నానయ్యా, నువ్వు వరం ఇవ్వాలని. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన మందిరంలో నివసింపగోరుచున్నాను. దావీదు ఏమడుగుతున్నాడు? నీ సన్నిధిలో నీ ప్రసన్నత చూడాలి, నీతో నివసించాలి. నేను యుగయుగాలు జీవించువాడవు, ఉన్నవాడు అనువాడవైన నీ యొద్ద నీ సంకల్పం, నీ చిత్తం పెరిగింది, నేను నీ సన్నిధిలో నివసింపాలి, అది నాకు ఇయ్యు, ఆ వరమే అని అడుగుతున్నాడు. నిజమైన భక్తులే ఇలాంటివి అడుగుతారు. డూప్లికేట్ భక్తులందరూ కూడా లోకము అడుగుతూ ఇదిగో మాకు దేవుడు అంటే విపరీతమైన ప్రేమ అండి అని పెదాలతో భక్తి చేసుకుంటూ భౌతికమైన వరాలన్నీ అడిగి పాకెట్లు వేసుకుంటుంటారు. ఒకవేళ కొంచెం ఆలస్యం అయిందనుకోండి, ఇవ్వడము వెంటనే ఇదేం దేవుడు అని మళ్ళీ ఇది చేస్తారు. మళ్ళీ నేను ఎక్కడ కోపడుతున్నాయి, మళ్ళీ తప్పైంది ప్రభు, నేను ఏదో తొందరపడి అనేసాను, నువ్వు కరుణాశీలుడు కదా, మళ్ళీ నాకు ఇవ్వని అడుగుతాను. డూప్లికేట్ ఇదంతా డూప్లికేట్ భక్తులు. నిజమైన భక్తులు ఏమంటే, నీ సన్నిధిలో ఉండే వరం నాకు ఇవ్వు, కలకాలము నీ సన్నిధిలో, కలకాలం నీ యొద్ద ఉండే ప్రసన్నత నాకు ఈయన అడగాలి. నిజమైన భక్తులు అదే అడుగుతాడు. కీర్తన గ్రంథం 23:6 చూస్తే, కీర్తనల గ్రంథం 23:6 చూస్తే, నేను బ్రతుకు దినములన్నీ కృపాశమములే నా వెంట వచ్చును, చిరకాలము, గమనించండి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. నీతో ఉంటే నాకు కృపాశమములే, కానీ ఇది నాకు చాలదు. నీ దగ్గర, నీ మందిరంలో నేను నివాసం చేయాలి అంటే యుగయుగాలు నీతో ఉండాలి, నీ పాదాల దగ్గర ఉండాలా, యేసుక్రీస్తు ప్రభుత్వం చేయాలా, నిత్యత్వంలో నిత్యుడువైన నీతో సావాసం కలిగి ఉండాలి. అది అడుగుతారు భక్తిపరులు.
నిజమైన భక్తి పనులు దేవుణ్ణి ప్రేమించిన వారు ఇది అడుగుతారండి. లోకంలో ఉన్నదని ఎందుకు అడుగుతారు? మునుపు ఎతకలేదా లోకంలో ఉన్న వాటిని? మునుపు దేవుడిని ఎరగమనంతో బాబాల చుట్టూ, స్వామిల చుట్టూ, గుళ్ళు చుట్టూ, గోపురాల చుట్టూ అన్ని ఇవే 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 ఎతికారు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఇవే ఎతుకుతున్నారు. ఏం మారలేదు. బయటకు మాత్రం నాకు ప్రభు ఇష్టపడి, నాకు దేవుడి పట్ల నాకు అద్భుతకాలు ఆశ్చర్యకార్యాలు చేశాడండి. మరి ఎవరు చేయలేదైనా? నీకు మాత్రం చేశాడు, నిరూపణ వారు చేయట్లేదా? లోకంలో భూమి మీద ఉన్న ప్రతి నోడికి చేస్తాడు కానీ నీవు దేవుడిని ఎరిగినని చెప్పుకుని నువ్వు అసలు దేవుడిని ఏం అడగాలి? దావీదు గారికి రాజు, ఆయన ఇశ్రాయేలుకి రాజు, కోట్ల కొలు దాస్తుంది, దాసీలు ఉన్నారు. ఆయన అనకూడదు, కాలు కూడా కింద పడ్డాడు, పనివరి పడ్డాడు. అలాంటి వాడు ఏమంటాడంటే తన యవ్వన కాలంలో, నీ సన్నిధిలో ఉండే బ్రతుకు నాకు ఇవ్వు, నీ మందిరంలో గడిపోయి నాకు అది ఇవ్వు, ఆ బాధ్యత ఇదేందుకు? ఈ భూ సంబంధమైంది. నువ్వు నన్ను దొరికావు కదా, ఈజీగా దొరికేసావు కదా, నీ గురించి నేను డబ్బు ఖర్చు పెట్టలేదు, నువ్వు నన్ను ఈజీగా దొరికేసావు. దేవుడు ఈజీగా దొరికేస్తాడు. లోకంలో మనుషులు కల్పించిన దైవాల గురించి డబ్బులు ఖర్చు పెట్టి ఎలా ప్రసన్నత పొందుకోవాలి తప్ప పరిశుద్ధత ఉంటే చాలు. పరిశుద్ధత కలిగిన దేవుడిని ఎదిగితే నిజమైన దేవుడు ఈజీగా దొరికేస్తాడు. ఏ రూపాయి ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఆయన పేరు చెప్పి ఈ డూప్లికేట్ గలు తీసుకుంటారేమో కానీ ఆయన ఒక్క రూపాయి కూడా నేను ఆశించడు, ఈజీగా దొరికేస్తాడు. ఆయన ప్రేమ కూడా ఉచితమే. ఆయన ఇచ్చే అన్ని కృపాశ్యాములు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాడు. ఏం డబ్బులు ఆడాడు, ఒక్క అడగడం తన పిల్లలకి. తండ్రి కంటే తండ్రి, పిల్లలంటే విపరీతమైన పిచ్చి ఆయనకి, విపరీతమైన ప్రేమ మనమంటే ఆయనకి. ఏదైనా అడిగితే ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే కీర్తన గ్రంథము 65:4 చూస్తే, కీర్తన గ్రంథం 65:4 నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. చూసా ఏమన్నాడు? నీ ఆవిడ నివసించడం, నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. దేవుడు అందరినీ చేర్చుకోడండి. దేవుడు వెతుకు వారికి, దేవుడు ప్రేమించిన వారికి, దేవుడితో తనతో నివాసం ఉంటున్న జిజ్ఞాస కలిగిన వాడికి, భౌతికమైనటువంటి మీద మనస్సు లేని వాడికి, పెదాల్లో భక్తి లేకుండా ఆత్మశుద్ధి గల వారికి, ఆత్మతో సత్యంతో దిగిన వాడికి ఆయన హక్కును చేసుకుంటాడు. అంత తప్ప నేను ప్రభువుని నమ్మానండి, నాకు ఇల్లుది వచ్చింది అలది వచ్చింది ఈ కథలు చెప్పమాకండి. దేవుడు అసలు మిమ్మల్ని చేర్చుకోడు. ఇస్తాడు. మీరు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వేది అడిగితే అదే ఇస్తాడు. కానీ నిజమైన భక్తుడు అయితే, నిజమైన భక్తిపూర్రాలు అయితే నువ్వేం అడగాలంటే, అయ్యా నాకు ఇది వద్దు, అసలు ఇవన్నీ నాకెందుకు, ఈ 60, 70, 80 ఏళ్ళ జీవితం కోసం ఎందుకు ఇది, నీతో సావాసం కలిగి ఆవరం నాకు ఇవ్వు అని. ఇది ఎప్పుడైనా అడిగారా మీ జీవితం? చెప్పండి, మీరు అడిగారా? అడగరా? పాపలు క్షమించు అయిపోయి ముందు అన్నీ లిస్ట్ అంతా అడిగేస్తాం. ఇంటికి భార్య భర్త చెప్తే కిరాణా అంతా అయిపోయిందంటే పప్పు, నూనె, మసాలా, అల్లం తెల్లుల్లి, తాలింపు దినుసులు, కాయగూరలు ఇవన్నీ లిస్ట్ అయిపోయిన తర్వాత అలాగా దేవుడికి మనం నిజమైన దేవుడికి వచ్చిన తర్వాత అన్ని లిస్ట్ అంతా మన సేమ్ అదే లిస్ట్ అనమాట. లిస్ట్ అంటే ఇక్కడ ఇంకోటి మారుతుంది అంటే పెళ్ళి, పెళ్ళము, ప్రియురాలు, టూరిస్టులు, అధికారము, ఇవన్నీ దెయ్యం వ్యవసాయం అన్ని లిస్ట్ అంతా అడిగి లాస్ట్లో నా పాపం క్షమించు. అది కాబట్టి నిజమైన భక్తులు ఏమడుగుతారంటే దేవుని దగ్గర ఉండే అవకాశాన్ని అడుగుతారు. అవకాశం మాకు ఏమని అడుగుతారు? మరొక లోకమందుని అడిగితే నువ్వు అదే అడుగుతావు. కీర్తన గ్రంథం 63:2 కీర్తన గ్రంథము 63:2 నీ బలము నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక యుండియున్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్టుకొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది. అదేంటి అయ్యా, నాకు నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఏమి ఇవ్వకపోయినా పర్లేదు ఈ భూమి మీద నాకు, కానీ నిన్ను చూడాలా. నిర్మాణకుడివి, నన్ను నిర్మాణం చేసిన నిర్మాణం చూడాలి. తెర వెనక నటిస్తున్న హీరోలు రోడ్డు మీదకి వస్తే ఎగబడి జనాలు చూస్తారు. ఆడు చేసింది ఏం లేదు, ఏ పాటు పొడిచింది ఏం లేదు వాకాడికి. కానీ నిన్ను నిర్మాణం చేసిన దేవుడు, అయ్యో నన్ను నిర్మాణం చేసి ఎలా ఉంటాడు? సినిమాలో చూడండి, ఆ యాక్టర్ తెర వెనక యాక్ట్ చేస్తాడు. తెర మీదకి వచ్చిన తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు. అంత యాక్టింగ్ కదా, అంత నటన చేసినప్పుడు అలాంటి వాడు బయటకు వచ్చి ఎలా ఉంటాడు అని జనాలతో పరుగులు పడతారు.
అతని వల్ల సొసైటీకి కానీ నీకు కానీ మన కుటుంబానికి ఏ లాభం లేదు. మరి అలాంటిది నిన్ను నిర్మాణం చేసి ఈ సృష్టి నిర్మాణం చేసిన పరమాత్ముడిని ఎలా ఉంటాడు ఈయన? ఏ రూపంతో ఉంటాడు? ఆత్మస్వరూపం అంటే నీకు దేహం ఉంటుంది లేదా? ఆ లోకం ఎలా ఉంటుంది? ఆయన సింహాసనం ఎలా ఉంటుంది? ఆయన కేరుబులు ఎలా ఉంటారు? ఆ దేవదూతలు నిజంగా సినిమాలు చూపి ఆ రెక్కలతో ఉంటారా లేదా? ఇలాంటి ప్రశ్నలు రావు మనకి. ఎందుకంటే మన పెదాల్లో భక్తి, వాళ్ళకి అన్నీ కావాలి ఫ్రీ రేషన్ వచ్చేయాలి, రూపాయి ఖర్చు లేకుండా. సంఘాల్లోకి వెళ్ళి ఒక సాక్ష్యం చెప్పేస్తాం, ఇదిగో దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చాడని. నిన్ను ప్రేమించి ఇచ్చాడు కానీ నువ్వు అతను ప్రేమించలేదే. వన్ సైడ్ లవ్ అవుతుంది తప్ప బోతర్లో లవ్ లేదే. దేవుడు అందరినీ దేవుడు లోకంలో ప్రేమించను అన్నాడు. ఆయన ప్రేమించబట్టి ఇచ్చాడు. నువ్వు తిరిగి ఆయన ప్రేమ పొందుకోవాలి, సముఖంలో ఉండేటట్టు అది అడగాలి. అది అడగకుండా, అందుకే ప్రభువు కూడా భూమి మీదకి వచ్చి ఏమంటే బ్రతుకు దినాల్లో మీరు మొదట నీతి రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీకు ఏది అవసరమో భూ సంబంధమైనవన్నీ మీకు దొరుకుతాయి అన్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? భూ సంబంధమైనవన్నీ ముందు అడుగుతారు, దాని తర్వాత మా పరలోకం ఇచ్చే ఇది పరలోకం ఇవిడే 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ కూడా వెళ్ళిపోవడానికి. పరలోకం నిత్యత్వం, దేవునితో ఉండే అవకాశం, గొప్ప భాగ్యం. మానవ జాతికి యేసుక్రీస్తు ద్వారా చేసిన అద్భుతమైన ప్లాట్ఫామ్ అది. దాన్ని మానవ జాతి సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. గ్రంథం పట్టుకుంటున్నారు, మంచిదే, చర్చికి వెళ్తున్నారు, కానీ చర్చికి వెళ్ళిన తర్వాత నిన్ను చూడాలయ్యా అని అంటే ఎవడు కూడా ఇవే అడుగుతారు. చూడాలి, దేవుడు ఉండే నివాస స్థలం చూడాలి, ఎలా ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు ఆహ్లాదకరంగా, విచిత్రంగా, మానవ అనకూడదు, ఆ దృశ్యాలు చూసినప్పుడు మనసుకు తెలియని ఒక పులకింపు వస్తుంది. ఈ నేత్రాలతో చూసినప్పుడు, మానవ నేత్రాలు చూసినప్పుడు. ఇంకా దేవుడు ఉండే స్థలం ఇంకెలా ఉంటుంది? మన ఊహకే అంతది అది. అలాంటి లోకం ఎలా ఉంటుంది? నేను ఆ తండ్రిలో నుండి వచ్చాను కదా, ఆ తండ్రి యొద్ద నుండి వచ్చాను కదా, నా సొంత ఇల్లు ఎలా ఉందో, తప్పిపోయిన కుమారుడు కదా, నా ప్రభువు ద్వారా నా తండ్రి అయిన దేవుడు నన్ను పిలిచాడు కదా, ఆ ఏరియా ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయగలము మనం. ఏదో గ్రాఫిక్లు వస్తే ఉంటుందా అని మురిసిపోతాం. నిజంగా మన కళ్ళతో చూడాలి కదా, ఏమండి? కాబట్టి మనము ఈరోజు ఎలా అయిపోయిందంటే, దేవుని సన్నిధికి ఆదివారం వస్తారు. ఆదివారం వచ్చినప్పుడు దేవుడు నేను చూడాలి, తండ్రి నీతో చూడాలి, నీ మాటలు వినాలని రారు, వచ్చి కూర్చుంటారు. అది కూడా గాబరా అంత గాబరే, సిద్ధపాటు కలిగి నెమ్మదిగా రారు, అంత పరుగు ఆ నిమిషానికి హడావుడైపోయి పరిగెత్తి వచ్చి కూర్చున్న తర్వాత మనసులో అనుకుంటారు, అమ్మ కొలాయి కట్టానా, ఫ్యాన్లు లైట్లు ఆపినా లేదా, స్కూటీ తాళం తీసాను లేదా, ఇంటికి తాళం శుభ్రంగా వేసాను లేదా, బీరువాకి తాళం శుభ్రంగా వేసాను లేదా. ఇవే అవును, వీళ్ళు అప్పుడు ఇస్తామన్నాడు కదా, అప్పిస్తామన్నాడు కదా, మరి ఎలాగా? టైం అయిపోతుంది. అయ్యగారు ఆ సహోదరులు సహోదరులు తాగి ముగించేస్తే బాగా టైం చూస్తారు. ఎందుకు వచ్చావు అసలు ఆదివారం? నీకు ఎవడు రమ్మన్నాడు? ఆయనేమో ఆత్మతో సత్యముతో ఆరాధించండి, అలాంటి వరకు కాళ్ళు తండ్రి కోరుకుంటున్నాడు. యథార్థతల కాళ్ళు ఉన్నదంటే యథార్థత లేదు, ఆత్మతో సత్యత రెండూ లేవు. నీ మనసు అంతా బీరువాకి తాళం వేసాను లేదా, అవును కూర పెట్టేశాను, గ్యాస్ ఆపిన లేదా పావురుకులో. తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, బ్రదర్ గారు మరి నేను హడావుల్లో గ్యాసు ఇది కట్టేశానండి, అందుకే పరిగెత్తి వెళ్ళిపోతున్నానండి. 100 కూడా చెప్పరు, గ్రీటింగ్స్ కూడా ఎవరు, సహోదరులకు కానీ దైవజనుడికి కానీ. ఎందుకు వస్తున్నారు? అది నిజమైన భక్తేనా? పరుగులు తీసే భక్తే, సిద్ధపడే భక్తే? ఒక పనికి మన చెత్త సినిమా చూడాలంటే పరిగెత్తి ముందు వెళ్ళిపోతుంది అరగంట షో. ఎందుకంటే ఒక స్టార్టింగ్ పేరునుడు చూసి వెళ్ళి సినిమా మిస్ అయిపోతుంది స్టార్టింగ్. ఒకవేళ పొరపాటు లేట్ వెళ్ళాడు పక్కడు బుర్ర తినేస్తాను, ఏం చేయండి చెప్పండి. మళ్ళీ ఓటీటీలో వచ్చేది టెన్షన్. అమ్మయ్య ముక్క మిస్ అవ్వలేదురా బాబు, అమ్మ చూసాను. అలాగే ఊరు వెళ్ళాలంటే రెడీ అయిపోతాం బ్యాగులు పెట్టుకొని. అక్కడ 1 గంట అయినంటే రాత్రి 10:30కి వెళ్ళి స్టేషన్లో ఏమంటే తప్పిపోద్ది. మరి దేవుడి బాధ, దేవుని సముఖంలో ఉండే అవకాశం, దైవ జ్ఞానం, దేవుడు నువ్వు తనని చూసే నేరుగా ఆ సందర్భం నువ్వు మిస్ అవ్వడం లేదా?
అది కదా ఆయన చూస్తాడు. ఇన్సైడ్ కదా లవ్ చూస్తాడు ఆయన. నిజంగా నీ హృదయంలో ప్రేమ ఉంటే అది కదా కావాల్సింది, అది కదా నువ్వు అడగాల్సింది. తండ్రి నీ సముఖంలో నేను ఉండాలయ్యా, నీ సన్నిధిలో ఉండాలని అది కదా అడగాల్సింది. అది లేదు ఈరోజు. అందరూ కూడా వ్యర్థభక్తి చేస్తామన్నారు. కాబట్టి కీర్తన గ్రంథము 84:10 చూస్తే, కీర్తన గ్రంథం 84:10 నీ ఆవరణములో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక దినం. లోకంలో దేవుడిని ఎరగిన సహోదరులు రోజు భక్తి పూజలు చేస్తారు. కానీ క్రైస్తవ సమాజానికి నిజమైన దేవుడు దొరికినప్పుడు కూడా ఆదివారము కూడా ప్రార్థనకు రారు. ఆ రోజే పెళ్లి ఫంక్షన్లు, ఆ రోజే మెచ్యూరిటీ ఫంక్షన్లు, ఆ రోజు ఎవరో చచ్చిపోతారు వాళ్ళకి, ఆ రోజు ప్రయాణాలు, ఆ రోజు కడుపు తేరని అమ్మాయి ఉంటే వీళ్ళు పలకరించేయాలి, అన్నీ ఆదివారం పడిపోతాయి. ఏమంటే తప్పదు కదా అంటే తప్పదా? కానీ నువ్వు కోల్పోతుంది ఏంటో తెలుసా? నీ ఆవరణంలో ఒక దినము గడుపుడు కంటే 1000 దినములు శ్రేష్టం. దేవుడు ఆదివారం తన పిల్లలు వస్తారని కళ్ళతో ఎదురు చూస్తుంటాడు. వచ్చారా నా పిల్లలు వచ్చారా? నా పిల్లలు నన్ను ఏమడుగుతారు? వాళ్ళ మనసులతో యథార్థ ఏమడుగుతారని తండ్రి మురిసిపోతాడు. ఏమడుగుతారు నా పిల్లలు? నిజంగా నన్ను చూడాలని అడుగుతారా, లేకపోతే ఇవి అడుగుతారా? తండ్రికి అంత బాధ అండి. ఆయనేమో తన పిల్లలందరూ తన దగ్గర ఉండాలని తన కుమారుడు యేసుక్రీస్తు లోకాన్ని బలిగా ఇస్తే, ఆ బలి అయిపోయిన క్రీస్తు మరణాన్ని పునరుద్ధాన్ని కూడా జ్ఞాపకం చేసుకోకుండా పనికి మన చెత్తంతా సమస్యలు చెప్తారు తప్ప, తండ్రి నేను చూసే భాగ్యం మాకు వచ్చింది ఈ ఆదివారము, నీ కుమారుడు క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురించుకున్నాము, పునరుద్ధరణ జ్ఞాపకం చేసుకున్నాము, మాకు పంపావా? మేమంటే ఇందుకు ఇంత ప్రేమ, మేమంటే ఇంత జాలే, మేమంటే మీకు అంత కరుణ, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావా? మేము దారి తప్పేమని నీ కుమారుడు పంపించి దారి చూపించాను ఆయన, మేము వచ్చేస్తాం, ఇదిగో నీతి బ్రతుకుతాం, యథార్థ బ్రతుకుతాం అయ్యా అని అడుగుతావా? అది అడగ. చేత్త పెదాల్లో ఉంటుంది భక్తి, మూతికి లిప్స్టిక్ రాసుకున్నట్టు. కానీ అడగవలసింది మాత్రం అడగం. నిజమైన భక్తులు ఏమడుగుతారో చూడండి. ఆదివారం చర్చికి రారు. ఆ రోజు అన్ని కష్టాలు, పాపం ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు. ఏమండి? అలాగే కీర్తన గ్రంథం 84:1-2 చూస్తే, కీర్తన గ్రంథం 84:1-2 చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. చూడండి, ఒక మనిషి ఇల్లు కట్టుకుంటే, నేను రీసెంట్గా ఒక హౌస్ కట్టానండి. నాకు దేవుడు ఇచ్చిన కృప అది. గవర్నమెంట్ వారు స్థలం ఇచ్చారు, జగనన్న గారు ద్వారా తండ్రి దేవుడు స్థలం ఇచ్చాడు. ఒక ఇల్లు కట్టుకున్నాను నేను. ఆ ఇల్లు చూడడానికి బయట బాగోదు కానీ లోపల బాగుంటుంది. చాలామంది వచ్చి బ్రహ్మాండం కట్టారు, ఎంత ప్లాన్ ఎవరు ఇచ్చారు మీకు అన్నీ అని మా ప్రశంసిస్తున్నారు. అంటే ఒక ఇల్లే ఒక 15 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలకు కట్టిన ఇల్లే ఇంత రమ్యంగా కనపడితే, ఆయన నివాస స్థలములు అట. మన కోసం కట్టి ఇల్లు ఇంకా ఎంత రమ్యములుగా ఉంటాయి. మనుషులు కట్టినటువంటి ఈ ఇల్లే అంత అలంకరణగా చూడడానికి ముచ్చటేస్తే ప్యాలెస్లో, దేవుడు ఇంక ఎంత అద్భుతంగా కనబడతాడు. ఇంకా క్షమించండి, ఎంత అద్భుతంగా కడతాడు ఇల్లు మన కోసం. ఆలోచించండి ఏమంటున్నాడు? సైన్యముల కదా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుడు దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. అది చూసారా? ఎంత దేవుడు మన కోసం ఎలాంటి ఇల్లు కడుతున్నాడు అక్కడ. మన రేపొద్దు మన ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరాన్ని మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, లోకంలో ప్రజలు ఇవన్నీ భూస్థాపన చేస్తారు భూమిలో. కానీ ఆత్మ నివాసానికి దేవుడు ఒక మహిమా శరీరాన్ని ఇస్తాడు. ఇచ్చి తన సముఖంలో తన సన్నిధిలో ఉండడానికి ఎన్నో ఉన్నాయి. అది మానవులు కల్పించిన ఆత్మలు ఉండే లోకం, అది ప్రత్యేకమైన లోకం. అలాంటి చూడమా, అలాంటి అనుభవం అనుభవించడం మనం, అది కదా కోరుకోవాల్సింది. కానీ అది కోరరు. నాకు దర్శనం ద్వారా మాట్లాడు, నా కళల ద్వారా మాట్లాడు, అల్లదేమైంది ఇదేందో చెప్పు, నాకు ప్రవచించే వరం ఇయ్యు. ఇదే ఏడు చేస్తావు ప్రవచించే వరాలు ఇచ్చి. నేను నల్లగా ఉంటాను, తెల్లగా మార్చమని ప్రవచనం ప్రభుని అడుగుతావా? అయ్యా నన్ను బయలుపరచు, నెక్స్ట్ అవర్స్కి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా లేదా? ఎందుకు నీకెందుకు? ఎవరు గెలిస్తే నీకెందుకు? ఎవడు అధికారం రావాలో ఎవడు అధికారం పడగొట్టాలో ఆయన చేతిలో ఉంది, నీకెందుకు?
ఎందుకు వచ్చింది? ఏమడుగుతున్నారు నువ్వు? ఏం అడగాల్సింది పోయి ఏమడుగుతున్నారు? ఆయన సన్నిధిలో నిర్మాణకుడు, మన నిర్మాణకుడు ఎలా ఉంటాడు అది కదా అడగాలి. యేసుప్రభు అందుకు కదా వచ్చారు, అందుకు కదా వచ్చి చెప్పారు, మీరందరూ దేవుని రాజ్య వారసులు, అక్కడ వచ్చి తప్పిపోయారు ఈ లోకంలో, అపవాదం మిమ్మల్ని పట్టుకెళ్ళిపోయాడు, ఆయన కబంధ హస్తాల్లో ఉన్నారు మీరు, ఇది కూడా ప్రాణం బట్టి మిమ్మల్ని కంటున్నాను, మేము రక్తంతో కొనుక్కున్నాను, రండి నేను దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాను, నేనే మార్గము సత్యము జీవం అని చెప్పాడు కదా. అర్థం కాలేదా? క్రీస్తు బోధ అర్థం కాలేదు మీకు? ఏమడుగుతున్నారు మీరు? నీ సన్నిధిలో ఉండే భాగ్యం అడగలు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10 వచనం చూస్తే మనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తే 11వ అధ్యాయము, క్షమించండి 10-11లో క్షమించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం, యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కూడా అబ్రహాం ఎదురు చూచుండెను. చూసారా? ఇది నిర్మాణం చేసిన దేవుడు మనం చూడాలని ఆశపడాలి. అలాగే మనం 16వ వచనం చూస్తే అక్కడ, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధించిన దేశం కోరుచున్నారు, అందుచేత తాను వారు దేవుడునని అనిపించక దేవుడు వారిని గురించి సిగ్గుపడాడు. ఎలాగనగా ఆయన వారు కూడా ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. అది మన కొరకు అక్కడ సిద్ధపరిచి చేశాడు. అవి కావాలి. నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చి జబ్బులు తెచ్చి ఎందుకు జరక్క మాది కదా. మానవుడు కొన్న ప్రతి సమస్య మరణంతో ముగింపు అయిపోద్ది. ఎవరికి భూమి మీద సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి మరణంతో మానవుడికి ఉన్నటువంటి సమస్య క్లియర్ అయిపోద్ది. చనిపోయిన లాజరు కూడా కురుపులతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత, పరదేశకి వెళ్ళిన తర్వాత కురుపులు ఏమి లేవు. మహిమ శరీరంతో హాయిగా అబ్రహం రొమ్మున విశ్వాస తినడు అబ్రహం రొమ్మున అనుకుని ఉన్నాడు. అంటే మరణంతో ఈ శరీరంతో ఉన్నప్పుడు వేదన అనిపించాడు, మరణంతో ఆయన సుఖాన్ని అనిపిస్తున్నాడు. ఎంత అందంగా ఉందంటే ఆ లోకం. అది అడగాలి. లాజరు అదే కోరుకున్నాడు. అంత దరిద్రంలో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆనాటి భక్తులు చూసారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా అదే అడిగారు వాళ్ళు. నువ్వు మిమ్మల్ని చూడాలని ఉంది అంటే అలా అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే వాళ్ళ కొరకు ఏదైతే మా కొరకు ఏర్పాటు చేశాడు నివాసం అని అక్కడ ఉన్నారండి, ప్రదర్శిస్తున్నారు. క్రీస్తు రేపు వచ్చిన తర్వాత జడ్జిమెంట్ అయిన తర్వాత హాయిగా నిత్యత్వంలో వాళ్ళంతా ఉంటారు. మనం గుడిలోకి చేరాలని ప్రభు ప్రార్థన చేయాలి. అలాగే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనంలో, 38:5లో, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతను తిట్టడము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడిచడం చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దావీదు గారు కూడా అదే అడిగారు. ఏమండి, దావీదుకి దేవుడిని కూడా ఆయన చెప్తున్నాడు. దావీదు అడిగాడు, దావీదు తెలుసో తెలియక తప్పు చేశాడు, దేవుడు శిక్ష విధించాడు. మరలా ఆయన పశ్చాత్తాపలు మారమని చూసి ఆయన అడిగాడు, అయ్యా నాకు ఈ భూమి శ్రేష్టం కాదు, లోకం శ్రేష్టం కాదు, నేను తప్పు చేశాను, నేను నీ దగ్గర ఉండాలని కోరుకున్నాను అన్నాడు. ఆయన ఇదే చేయడు. యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనం చెప్పాడు, ప్రవక్త అయ్యాడు. కాబట్టి యోబు గారు కూడా అద్భుతమైన మాట చెప్తారు. యోబు గ్రంథం మనం చూస్తే, యోబు గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము, ఎస్తేరు గ్రంథం తర్వాత ఉంటుంది. 23:3లో 23:3లో ఆయన నివాస స్థలమున వద్ద నేను చేరినట్లుగా ఆయన ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక. అంటే దేవుని దగ్గర గెలుపులని ఆశపడుతున్నాడు యోబు. ఎవరుంటే చెప్పండి అయ్యా, ఆయన ఎక్కడున్నాడో చెప్పండి అంటున్నాడు. మళ్ళీ చదవండి, ఆయన నివాస స్థలము నొద్ద నేను చేరునట్లుగా ఆయన ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ఎవరైనా చెప్పండి అయ్యా బాబు, దేవుడు ఉండే చోటు చెప్పండి, వెళ్ళిపోతాను అంటున్నాడు. ఈరోజు ఈ వెళ్ళిపోతారనే మనకి లేదు. ఎలా ఉంటుందంటే ఈరోజు
ఎక్కువ ఎవరైనా బాగా ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకోనుకోండి, ఇతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇతను అమ్మో నా ప్రేమికులు లేడని చెప్పి ఈ అనుకున్న స్త్రీ కూడా చనిపోయింది అనుకోండి. ఈ లోకం ఏంటంటే పోనీ ప్రేమికులు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఈ భూమి మీద సుఖం లేదు కానీ అక్కడికి వెళ్ళి మాత్రం హాయిగా ఉంటారు అంటారు. గాడి గుడ్డు ఇద్దరు సచిన నరకానికి వెళ్తారు. గాడిద గుడ్డు పెట్టడం అనేది ఎంత వాస్తవమో వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రేమించుకుంటారు అన్నది అంతే అబద్ధం. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఎవడు ముగించుకున్నా పోతారు. కాబట్టి సహోదరి సోములారా, నిజమైన భక్తి పనులు అడిగేది ఏంటంటే దేవుడి దగ్గర ఉండే ఆ చోటు అడుగుతారు, ఆయనతో యుగయుగాలు జీవించే అవకాశం అడుగుతారు. ఆయన నిర్మాణకుడు, నేను ఆయన నిర్మాణం చేసిన ఎలా చూడాలని ఆశ కలిగి బ్రతుకుతారు. అలాగే మనం కీర్తన గ్రంథం 17:15 చూస్తే, కీర్తన గ్రంథం 17:15 నేనైతే నీతి గలవాడనే నీ ముఖదర్శనం చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందను. మేలుకోవడం అంటే పడుకుని లేవడం కాదు. నేను ఈ లోకంలో చనిపోయి నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీ దర్శనం చూడాలి అనేది అని ఆలోచన. మేలుకోవడం అంటే మరణమైన తర్వాత కూడా నేను నిన్ను ఇలా చూడాలయ్యా. కొంతమంది రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారులేస్తారు, మీ ఇష్టమైన భార్యని కానీ బిడ్డని కానీ చూస్తారు. కొంతమంది బైబిల్ని చూస్తారు, కొంతమంది వాళ్ళ చేతులు చూస్తారు, కొంతమంది బయటికి వెళ్ళి ఆకాశాన్ని చూస్తారు. కానీ దావీదు ఏమన్నాడంటే, నేను లోకంలో చనిపోయిన మరుక్షణం నేను పడుకోలేకగానే మళ్ళీ నిద్రించగానే మళ్ళీ ఆ పరిశుద్ధ పట్ల ఆత్మోత్సవం నిన్ను చూడాలి అన్నాడు. ఎంత అద్భుతం. అబ్రహాం గారు కానీ ఇస్సాకు గారు యాకోబు కానీ వాళ్ళు అంత ఆస్తిపరులు ఉన్నప్పుడు కూడా దేవునితో ఉండడానికే ఇష్టపడ్డాడు. తన నిర్మాణకుడు, నా నిర్మాణకుడు, ఈ నిర్మాణం, ఈ శరీరం అనే నిర్మాణం ఎంత బాగా దేవుడు డిజైన్ చేసాడండి. నిర్మాణం చేసిన దేవుడిని చూడాలి, దేవుడు ఉండే చోటు చూడాలి, ఆ కేరుబులు చూడాలి, దేవతలను చూడాలి. చూసారా? కీర్తన గ్రంథము 84:2 చూస్తే, కీర్తన గ్రంథము 84:2 చూస్తే, యెహోవా మందిరావరములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది. చూసారా? అదేండి, చూడాలని ఆశపడుతున్నాడట. అలాగే యోబు గ్రంథము 19:26-27 చూస్తే, యోబు గ్రంథము 19 యోబు గ్రంథము 19:26-27 చూస్తే, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసూయుడనైతిని, క్షమించండి 26లో, ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచేదను, నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరినో కాదు నేనే కనులారా ఆయన చూచేదను అంటున్నాడండి యోబు గారు. యోబు గారు ఏమన్నారు? శరీరం కుళ్ళిపోతుందంటే సంతోషపడుతున్నాడు ఆయన. ఎందుకు? చచ్చిపోతాడు వేగవి లోకంలో, ఆనందపడుతున్నాడు. ఈరోజు క్రైస్తవులు చావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే పెదాల్లో ఉన్న భక్తి, అమ్మో ఇంత వేగం చచ్చిపోతామా అని భయం. ఎప్పుడు భయపడాలి చెప్పనా? ప్రాణం అంటే, అయ్యో దేవుడు నాకు తన సంకల్పాన్ని చెప్తాను చెప్పాడు, తన కుమారుడు ద్వారా నాకు రక్షణ ఇచ్చాడు, నేను పరిపూర్ణంగా ఇన్ని సంవత్సరాలు పాప ఊపిలో బతికేశాను, ఇవి ఉన్న ఈ కాస్త జీవితమైనా దేవుని కూడా బ్రతకాలి. ఎంతవరకు మందు కొరకు, వ్యభిచారం కొరకు, మాపు చూపుల కొరకు, అబద్ధాల కొరకు, మోసాల కొరకు, కుళ్ళు కొరకు, కుతంత్రాల కొరకు, అసూల కొరకు, ద్వేషాల కొరకు, నరహత్యల కొరకు, దోపిడీల కొరకు, పొరుగు అయిన భార్య కొరకు ఇలాంటి జీవితం బతికేశాను. 20 ఏళ్ళకో, 27 ఏళ్ళకో, 30 ఏళ్ళకో, 40 ఏళ్ళకో, 50 ఏళ్ళకో ఈ జీవితం దేవుడు మళ్ళీ నాకు పునర్నిర్మాణం చేశాడు, కొత్త జన్మని ఇచ్చాడు. ఈ జన్మనైనా సార్థకం చేసుకోండి. కొత్త జన్మని ఉన్న కాజనం దేవుని కొరకు బ్రతుకుతాను, నిస్వార్థంగా దేవుని పని చేస్తాను, అనేక ఆత్మను రక్షిస్తాను, ఆ నీతిరాజు ఎదుగుతాను, అనేక మంది దేవుని సముఖంలో నా ద్వారా తీసుకెళ్తాను, నాతో పాటు ప్రేమలో లాగుతాను. ఇది బ్రతకాలి. అందుకు అడగాలి దేవునికి ఆయుష్యం అని, అందుకే ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వని. అయ్యా దేవా నాకు ఇంకా సేవలో తృప్తి లేదయ్యా, ఇంకా సేవ చేయాలని కోరుకుంది, నేను తప్పు అది అడగాలి తప్ప ఇలా చెత్తాచెదరం ఏమన్నా అడుగుతాడా? ఏమండి, మునుపు దేవుని ఎరగము ఇవన్నీ మనకి బట్ట ఇవ్వలేదా, భోజనం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఈ చెదరం అంతా అడుగుతున్నారు. కానీ అది నిజమైన భక్తి కాదు. దేవుడు వారిని హక్కులు చేర్చుకోవడం, వారి దేవుని సభలో ఉండడం సంగతి మీరు గమనించాలి. చూసారా యోబు గారు ఎంత గొప్పగా మాట చెప్తున్నాడండి. ఇలాగో నా చర్మం చీకిపోయిన తర్వాత
యోబు గ్రంథము 19వ అధ్యాయం 26-27 వచనంలో, ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినూ కాదు, నేనే కళ్ళారా ఆయన చూచెదను అంటాడు. చూసారా? అంటే శరీరము చీకిపోతుంది, రాలిపోతుంది, దేవుడు చూసేస్తాను, ఆనందమైపోతున్నాడు దేవుడు చూడడానికి. ఎవరు ఈ రోజుల్లో అలా ఉన్నారు? అంటే ఆయనకి ఎంత భక్తి ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత నమ్మకం ఉంది. దేవుడిని చూడండి, ఆయన కూడా తపన చూస్తే, ఆయనకున్న ఆశ చూస్తే ఎంత గొప్పది. నిజమే కదా? అంటే దేవుడు అంటే ఆయనకి ఎంత పిచ్చి, అంటే దేవుడికి ఈయనంటే ఎంత పిచ్చి, ఈయనంటే దేవుడికి ఎంత పిచ్చి, ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు. వివేకము కలిగి దేవుడిని వెతికితే దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడు, నీవు దేవుడిని ప్రేమించగలవు. ఇద్దరు ప్రేమికులు ఎదురుపడితే ఎలాగైతే ఎఫెక్షన్ వస్తుంది, దేవుడికి నీకు అదే ఎఫెక్షన్ ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ప్రభు అంటాడు, ఇక్కడ భౌతికమంది అడగండి అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూడ మాట ఉంటాడు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయశుద్ధి అంటే దేవుణ్ణి ఏం అడగాలో తెలియక ఏది అడిగితే నువ్వు దేవుడిని చూడలేవు అంటాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, పరిశుద్ధత లేకుండా దేవుడిని ప్రభువుని ఎవడు చూడలేడు అంటాడు. అవునండి, పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? దేవుని కూడా బ్రతకడమే పరిశుద్ధత. కానీ తెల్లబట్టలు వేసుకొని సెంటు కొట్టుకుంటే పరిశుద్ధత రాదు. అసలైంది వదిలేసి కొసత చేస్తున్నారు మన వాళ్ళు. పరిశుద్ధత అంటే మంచి తెల్లబట్టలు కత్తెర చొక్క తీసుకోవాలి, వైట్ వేసుకోవాలా, జనాలకు కనబడాలా. ఏమంటే ఇదిగా క్రైస్తవులు మేము ఐడెంటిటీ తెల్లబట్టలు వేసుకుంటే, అదే దానివల్ల వస్తుందా నీకు హృదయశుద్ధి? దానివల్ల దేవుని చూస్తావా? పరిశుద్ధత, దేవుని చూడడం పరిశుద్ధత, దైవ వాక్యం ఉన్నట్టుగా నేర్చుకోవడం పరిశుద్ధత, దాని ప్రకారం జీవించడం పరిశుద్ధత, దాన్ని ప్రకటించడం పరిశుద్ధత. నీతి అంటే దేవుని స్వభావం, నీతి అంటే దేవుడు పాపం చేయడం, అబద్ధమాడు, అలాంటి జీవితం గడిపి దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుని లోకాన్ని విడిచెళ్ళాలి. అలాగే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చూస్తే 7:15లో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదురు ఉండి రాత్రింపగల్లో ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారికి కప్పున. చూసారా? ఆయనకి ఇష్టమైన వారు, ఆయన సంకల్పాన్ని చిత్తలేరు, ఆయన ప్రకారం జీవించేవారు, ఆయన మాటలు అంగీకరించేవారు, ఆయన సగుడు ఆయన గుడారంతో కప్పుతాడు. రాత్రి నీకు చలేసినప్పుడు నీ తల్లిదండ్రులు ఎలాగైతే వచ్చి దుప్పటి కప్పుతారో, నీ తండ్రి అయిన దేవుడితో కూడా తన గుడారంలో నిన్ను కప్పుతాడు, భద్రపరుస్తాడు. ఎవరిని? నిజముగా తను ప్రేమించి తన అడుగుజాలు నడిచి భౌతికమైన అడగకుండా నన్ను చూడాలని ఆశ కలిగిన వారిని దేవుడు అడుగుతాడు. అలాంటి వారిని దేవుడు కప్పుతాడండి, ఎవడు పడతాడు కాపాడండి. అలాగే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలో మేఘాల మీద కొనిపోబడతాము, కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు లోకానికి పంపాలంటే సదాకాలం మన ప్రభుతో ఉండాలి, దేవుని సముఖంలో ఉండాలని. అదే ఆయన కోరిక. మరి నువ్వేం అడుగుతున్నావు? చెదరమంత అడుగుతున్నావు, అసలు అడుగుతున్నావు. నువ్వు దేవుడిని చూడలేవు, దేవుని ఎదుర్కోలేవు, దేవుడు ఇష్టడు కావాలని సంగతి గమనించాలి. భౌతికమైన ఎవడు కూడా దేవునికి ఇష్టడు కాదు. అలాగే కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం చూస్తే, కీర్తన గ్రంథము 61వ అధ్యాయం 4వ వచనం చూస్తే, యుగ యుగంలో నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటును దాగుకుందును. దేవుడి రెక్కల చాటులో భద్రపరచబడాలి, అది గమనించాలి. అలాగే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 22 చూస్తే, ఆ అపోస్తల కార్యములు ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 17-27లో, మరి యావత్ భూమి మీద కాపురమున్నట్టుగా ఆయన ఒకరిని ప్రతి జాతిని సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులారా కనుగొందరేమో అని తనను వెతుకు నిమిత్తం నిర్ణయకాల వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచిన ఆయన మళ్ళీ ఎవరికీ దూరంగా ఉండేవాడు కదా. ఇందరూ చెప్పాను కదా, దేవుడు ఎవరికి దూరం, ఈజీగా దొరికేస్తాడు ఆయన. ఈజీగా నువ్వు ఏ తీర్థయాత్ర చేయని అవసరం లేదు, ఏ బలిపీఠలు సమర్పించలేదు, ఏ బలి ఇవ్వని అవసరం లేదు, ఏ దశంభాగాలు ఇవ్వని అవసరం లేదు, ఏ కృతజ్ఞత ఇవి వేయని అవసరం లేదు, ఏదో దర్శనం వచ్చింది కదా నువ్వు చర్చ్ బిల్డింగ్కి డబ్బులు కోట్లు ఇవ్వడం ఏం చేయని అవసరం లేదు. లోకరీతిగా చేస్తారు. కానీ నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, ఆయన వెతుకు, దేవుని ఆత్మతో సత్యంతో వెతుకు, యథార్థంగా వెతుకు. అలా వెతికి ఆయన ఆరాధించు, క్రీస్తు బోధ అనుసరించు,
సత్యవాక్యాన్ని చేపట్టు, నీ బతుకుని జీవితం మార్చుకో. అంతే తప్ప దేవుడు దొరికాడు కాబట్టి లోక సంబంధమైన అడుగుతారు, అవన్నీ కోరికలు తీర్చుకుంటానంటే అలాంటి భక్తి, అలాంటి విశ్వాసము దేవుని సన్నిధి చేరతాం. కానీ లోకంలో అన్నీ ఇస్తాడు, ఎందుకు నువ్వు అదే అడుగుతున్నావు కూడా అదే ఇస్తాడు. అలాగే మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చూస్తే లాస్ట్ ఉంటుంది. 22వ అధ్యాయం 4వ వచనం చూస్తే లాస్ట్ అదే పేజ్ 22:4 వచనంలో, ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనమును చేయించుందరు, ఆయన నామమును వారి నొసలు యందు యుండును. అదండి, చూసారా? కాబట్టి దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆయన చూడాలనిపిస్తుంది, చూడండి అన్నప్పుడు మనం ఎలా చూడగలమంటే దైవ వాక్యాన్ని మనం చూడగలం. అలాగే కీర్తన గ్రంథం 139:2లో కానీ, యోబు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం కానీ, అలాగే హెబ్రీ పత్రిక 12:12లో కానీ, హెబ్రీ పత్రిక 11:27లో కానీ కొన్ని వచనాలు మనం చూస్తే నిజమైన భక్తులు ఏమడుగుతారంటే దేవుని సముఖంలో ఉండే అవకాశం నాకు ఇయ్యా అని అడుగుతారు. దైవ ఆజ్ఞలు పాటిస్తారు, అంతే తప్ప భౌతికమైనవి ఏవి అడగరు. అలా అడిగిన వాళ్ళు మన భక్తులను చూస్తే ఏ భక్తులు కూడా నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఎక్కడ ఏమీ అడగలేదండి. వాళ్ళు అడిగిందల్లా మనం ఆదికాండం నుండి మన నోవహు గారు ఇటువంటి ఆదాము గారు కూడా దేవుని ఏమి అడగలేదండి తప్పుగా. ఆయన అన్ని ఇచ్చిన వాళ్ళు నడిపించాడు. అక్కడ జలప్రలయం వచ్చిన తర్వాత నోవహు గారు దేవుని ఏమి అడగలేదండి. ఏమంటే దేవుడిని వెతికాడండి కుటుంబం అంతా కూడా. దాని తర్వాత అబ్రహాం గారు మనం చూస్తే అబ్రహాం గారు కూడాను దేవుని నీతిని రాజ్యాన్ని వెతికారండి. ఆయన కుమారుడు ఇస్సాకు అదే వెతికాడు, యాకోబు కూడా అదే వెతికాడండి. అలాగే అక్కడ మన భక్తులందరూ చూస్తే దావీదు వరకు వచ్చిన ఎవరు వచ్చినా అడిగారు. అలాగే సొలొమోను గారు కూడా దైవ జ్ఞానాన్ని వెతికాడు తప్ప తర్వాత లోకాన్ని వెతికి భ్రష్టుడు అయిపోయాడు. అలాగే మనం చూసుకుంటే యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభు కూడా లోక సమయం వెతకలేదు, ఆయన నీతి రాజ్యాన్ని వెతికాడు. ఆయన శిష్యులైనటువంటి 12 మంది అపోస్తులు కూడా నా నీతి రాజ్యాన్ని వెతికారు, ఆ నీతి రాజ్య సువార్తనే ప్రకటించారు. ఎందుకంటే భౌతిక సంబంధమైనవి దేవుని సంతోషపరచవు. అలాగని అడగడం తప్పంటే అడగాలి, కనుక మొదట ఏం అడగాలి? అవి అడగాలి. కొసరుగా నీ చిత్తము నీ కృపను నాకు ఇయ్యండి ప్రభా తండ్రి అని అడిగి తీసుకోవాలి. కాబట్టి దేవుడికి నిజమైన భక్తులు ఏమడుగుతారంటే, నయ్యాలు నా నిర్మాణం చేసి నేను చూడాలని ఆశ ఉంది, నాకు ఈ లోకం యోగ్యమైనది కాదు, నీతి ముందు నేను ఉంటాను, అవి అడగండి. దేవుని ప్రసన్నత పొందుకోండి, దేవుని మహిమను పొందుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెండో విషయం, నేను చేసే ప్రసంగాలు బైబిల్ చూడకండి, ఎవరు కూడా వినకండి. ఎందుకంటే మీరు ఒక అబద్ధ బోధకులు విడిపోయి ఉంటారు, అవే మీకు ఎడిక్షన్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మా ప్రయత్నం ఏంటంటే సత్యవాక్యంలోకి ప్రతి ఒక్కరు నడవాలని, ఒక్కడే దేవుడు, ఒకరే రక్షకుడు, ఒకే పరిశుద్ధాత్మ, ఒకే సావాసం, ఒకే బోధకు అందరూ రావాలని ప్రయత్నము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ప్రేమించి దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.